డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుందా జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. రైతులకు గుడ్ న్యూస్. రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక సమాచారం వెలువడింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడత నిధులు విడుదలకు సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ స్కీమ్ 3వ విడత నిధులను కూడా రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. గత నవంబర్ 19న 21వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3 విడతలుగా రైతులకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇప్పటి వరకు 21 విడతలలో కలిపి 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా నిధులు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పీఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 2 విడతలుగా రైతుల ఖాతాల్లో 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000 రూపాయల వరకు జమ చేశారు. ఇప్పుడు 3వ విడతగా అర్హత పొందిన రైతుల ఖాతాల్లో మరో 4,000 రూపాయలను జమ చేయనున్నారు. కేంద్రం ఇస్తున్న 6,000 రూపాయలు పీఎం కిసాన్ సహాయాన్ని మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 20,000లో మిగిలిన 14,000 రూపాయలు 3 విడతలుగా పీఎం కిసాన్తో పాటు ఇవ్వాలని నిర్ణయించింది. తాజా సమాచారం ప్రకారం ఈ నెల మార్చి 14న పీఎం కిసాన్ 22వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు కలిసి రైతుల ఖాతాల్లో ఒకేసారి సుమారు 6,000 రూపాయల వరకు జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధార్, ఓటీపీ లేదా బయోమెట్రిక్ విధానంలో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. అలాగే పీఎం కిసాన్ పోర్టల్లో ఫార్మర్స్ కార్నర్లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ నెంబర్ నమోదు చేసి లబ్ధిదారులు తమ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు.